guys, welcome to Movie Max. టాలీవుడ్ టు బాలీవుడ్ లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది మీ మూవీ మ్యాక్స్. ఈ రోజు సినీ ప్రపంచంలో వైరల్ అవుతున్న క్రేజీ హాట్ అండ్ టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేసాం. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. లబ్బర్ పంతు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ తమిళ్ రసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ధనుష్ తన 57వ సినిమా చేయాల్సింది. మొదట ఈ చిత్రాన్ని డాన్ 3 పిక్చర్స్ సంస్థ నిర్మించాల్సి ఉంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా విజయ్ కుమార్ కీలక పాత్రలో నటించాల్సిన ఈ ప్రాజెక్ట్ రీ ప్రొడక్షన్ కూడా పూర్తయింది. అయితే డాన్ 3 పిక్చర్స్ లో కొన్ని సినిమాలు ఆలస్యం అవుతుండటంతో తన ప్రాజెక్ట్ లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో ధనుష్ ఈ సినిమాను తన సొంత బ్యానర్స్ అయిన వండర్బా ఫిలిమ్స్ కు మార్చేశారట. కథపై ఉన్న నమ్మకంతోనే ధనుష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాలీవుడ్ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సన కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్ది అప్పుడు రికార్డుల వేట మొదలు పెట్టింది. కర్ణాటకలో కేవలం ప్రీమియర్స్ తోనే ఏకంగా 3.2 కోట్ల వసూలు సాధించి అక్కడ అత్యధిక వసూలు సాధించిన తెలుగు సినిమాల లిస్ట్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ ఓజీ 2.72 కోట్లు మొదటి స్థానంలో ఉండగా ప్రభాస్ రాజాసాబ్ 2.61 కోట్లు, పుష్ప 2 2.55 కోట్లు తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు పెద్ది వాటన్నిటిని దాటేసి టాప్ ప్లేస్ కి దూసుకెళ్లింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటించడం కర్ణాటక మార్కెట్ లో సినిమాకు భారీ ప్లస్ పాయింట్ అయింది. తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో టీవీకే పార్టీ ద్వారా పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోపించారు దళపతి విజయ్. అయితే ఎన్నికల సమయంలో విజయ్ త్రిషల రిలేషన్షిప్ పై సీనియర్ నటుడు దర్శకుడు రాధాకృష్ణన్ పార్థిబన్ చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అలాంటి పార్థిబన్ తాజాగా సీఎం విజయ్ ని స్వయంగా కలిసి ఒక స్పెషల్ ఫోటో ఫ్రేమ్ ను బహుమతిగా ఇవ్వటం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. చక్రవర్తి గెటప్ లో ఉన్న విజయ్ ఫోటో ఫ్రేమ్ పై సినిమా రంగం నుండి ముఖ్యమంత్రి పీఠం వరకు విజయ్ సాగించిన పాలన ప్రస్థానాన్ని కొనియాడుతూ పార్థిబన్ తనదైన శైలిలో తమిళ్లో కవిత్వం కూడా రాశారు. అప్పట్లో త్రిషను ఇంట్లోనే ఉండాలంటూ కమెంట్స్ చేసిన పార్థిబన్ ఇప్పుడు ఇలా సీఎం ను కలవటంతో అప్పట్లో అలా ఇప్పట్లో ఇలా అంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ రిలీజ్ డేట్ పై వస్తున్న రూమర్లకు మూవీ టీం గట్టి చెక్ పెట్టింది. డైరెక్టర్ గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రీషూట్ జరుపుకుంటుందని, అవుట్పుట్ పై యష్ అసంతృప్తిగా ఉన్నారంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని, షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిగా ముగిశాయని మేకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఓటీటీ శాటిలైట్ రేట్ బిజినెస్ నడుస్తుందని, అది పూర్తి కాగానే అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా కురేషి, తారా సుతారియా లాంటి 5 స్టార్ హీరోలు నటిస్తుండటం విశేషం. బుల్లితెరపై ఎప్పుడు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ప్రముఖ హిందీ సీరియల్ బాబాజీ గర్పర్ హేనా నిర్మాతలపై నటి శిల్పా షిండే చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్టార్ నటి హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత కక్షలు, వృత్తిపరమైన విభేదాల కోసం మహిళా రక్షణ చట్టాలను ప్రచారం కోసం ఆయుధాలుగా మార్చుకోకూడదని హీనా ఖాన్ తోటి నటి వైఖరిని తప్పుపట్టారు. ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల భవిష్యత్తులో నిజంగానే వేధింపులకు గురై న్యాయం కోసం పోరాడే నిజమైన బాధితులను సమాజం నవ్వే అవకాశం తగ్గుతుందని, ఇది వ్యవస్థకే హాని కలిగిస్తుందని హీనా ఖాన్ నిర్భయంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో కార్పొరేట్ సంస్థల ప్రవేశం పెరిగిన తర్వాత లాభ నష్టాల లెక్కలు పేరుతో సగం షూటింగ్ పూర్తయిన సినిమాలను కూడా మధ్యలోనే రద్దు చేయడం ఎక్కువ అయిపోయింది. దీనిపై బాలీవుడ్ నటుడు రణ్వీర్ షోరే తీవ్రంగా గలమెత్తారు. పెద్ద స్టార్ల సినిమాలు ఆలస్యానికి, వివాదాలకి ఉదాహరణకు డాన్ 3 లాంటివి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అర్ధాంతరంగా నిలిచిపోయే మధ్యస్థ చిన్న బడ్జెట్ చిత్రాల సమస్యలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాల వల్ల నెలలు తరబడి శ్రమించిన క్యారెక్టర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల జీవితాలు, వారి ఉపాధి దారుణంగా దెబ్బతింటాయని, నిర్మాతలు కేవలం లాభాలే కాకుండా నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కు పెద్ద ఊరట లభించింది. గత కొంతకాలంగా నడుస్తున్న వివాదాల నేపథ్యంలో పశ్చిమ భారత చలనచిత్ర ఉద్యోగుల సమాఖ్య ఆయనపై విధించిన అసహర ఉత్తర్వులను అధికారికంగా ఉపసంహరించుకుంది. రణ్వీర్ ప్రతినిధులు, ఫెడరేషన్ నిర్వాహకుల మధ్య జరిగిన సామరస్యపూర్వక చర్చల అనంతరం ఈ వివాదానికి తెరపడింది. ఈ నిషేధం తొలగిపోవడంతో రణ్వీర్ సింగ్ రాబోయే చిత్రాల షూటింగ్ లు ఎలాంటి ఆటంకులు లేకుండా వేగంగా జరుపుకోవడానికి మార్గం సుగమమైంది.
రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన దురేందర్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3,000 కోట్ల కలెక్షన్ మైలురాయిని దాటి గ్లోబల్ మార్కెట్ లో భారతీయ సినిమా సత్తా చాటింది. ఈ అసాధారణ విజయంపై రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ప్రత్యేకంగా స్పందించారు. ఇది భారతీయ ఎంటర్టైన్మెంట్ రంగానికి గర్వకారణమైన క్షణమని, దేశ ఆర్థిక వ్యవస్థలో గ్లోబల్ కంటెంట్ బ్రాండ్ విలువను పెంచడంలో ఈ చిత్రం కీలక పాత్ర పోషించిందని రణ్వీర్ నటనను కొనియాడారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్ వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన సినీ నేపథ్యాన్ని సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ గుర్తు చేసుకున్నారు. షారుఖ్ ఈ బంగ్లాను కొనుగోలు చేసే మన్నత్ అని పేరు పెట్టడానికి ముందే 80-90వ దశకాల్లో ఇదొక ప్రముఖ షూటింగ్ లొకేషన్ గా ఉండేదట. అక్కడ తాను ఎన్నో రోజులుగా గడిపానని అనుపమ్ ఖేర్ చెప్పారు. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన ఆమిర్ ఖాన్ దిల్, అనిల్ కపూర్ బేటే, అలాగే బోల్ రాధా బోల్ వంటి చిత్రాల్లోని లగ్జరీ ఇండస్ట్రీ సీన్స్ అన్ని బంగ్లాలోనే షూట్ చేశారట. చివరికి షారుఖ్ నటించిన ఎస్ బాస్ మూవీలోని ఒక పాట బ్యాక్గ్రౌండ్ లో కూడా ఈ ఇల్లే కనిపిస్తోంది. ఆ తర్వాత షారుఖ్ దీన్ని కొనుగోలు చేయడం విశేషం. కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రైవల్స్ అయిన ధనుష్, శింబు ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కళ నిజమయ్యేలా కనిపిస్తోంది. స్టార్ డైరెక్టర్ వెట్రిమరన్ దర్శకత్వంలో శింబు నటిస్తున్న అరసన్ సినిమా వుడ్ చెన్నై వరల్డ్ కు సంబంధించిన స్టోరీతో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో ధనుష్ పోషించిన ఐకానిక్ అను పాత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన సీన్ లీక్ కాబోతోంది. ధనుష్ ఇందులో గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది. గతంలో ధనుష్ నిర్మించిన కాకా ముట్టెలో శింబు గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. ఇప్పుడు అరసన్ లో వీరిద్దరు కాంబో కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో అనుకున్న AA23 ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ గత 2 రోజులుగా వస్తున్న రూమర్లకు ప్రముఖ దర్శకుడు రచయిత రత్నకుమార్ పరోక్షంగా చెక్ పెట్టారు. విక్రమ్ సినిమా 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేష్ కు విషెస్ చెప్తూ AA23 కోసం తాను ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నట్లు రత్నకుమార్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాక సినిమాతో, లోకేష్ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్లే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యం జరుగుతోంది తప్ప ప్రాజెక్ట్ ఎక్కడ ఆగలేదని క్లారిటీ వచ్చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన చిన్న కూతురు అంజనా సర్జా ఈ అక్టోబర్ లో ఓ ఇంటి కోడలు కాబోతుందని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య నటిగా అందరికీ తెలిసిన అంజనా మాత్రం సినిమా రంగానికి దూరంగా ఉంటూ న్యూయార్క్ లో ఫ్యాషన్ డిజైనర్ గా, మోడల్ గా రాణిస్తున్నారు. అంతేకాదు పనుల వ్యర్థాలతో వేగన్ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేసి సర్జా బ్రాండ్ కు ఆమె ఫౌండర్ అండ్ CEO. గత 13 ఏళ్లుగా ఒక అమెరికన్ తో ప్రేమలో ఉన్న అంజనాకు గతేడాది ఇటలీలోని లేక్ కోమోలో చాలా గ్రాండ్ గా నిశ్చితార్థం జరిగింది. ఈ అక్టోబర్ లో వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి ఉరామాస్ జాతర సృష్టించిన పెద్ది అఖండ విజయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అత్యంత భావోద్వేగ భరితమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నప్పటికీ తను మనసంతా పెద్ది విజయం దగ్గరే ఉందంటూ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. గత 2 ఏళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధ శక్తులు అన్ని నేను దగ్గరుండి చూశాను. పెద్ది పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను చేసిన కృషి వెండి తెరపై ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుందంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఇంకా ఇలాంటి హాట్ అండ్ ట్రెండింగ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం మూవీ మ్యాక్స్ ను ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్, స్టే ట్యూన్ విత్ స్టూడియో యువ.